నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. అప్లికేషన్ తీసుకోవడం కాదు, స్పాట్లోనే పరిష్కరిస్తామంటూ నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అర్జీలు స్వీకరించారు. ప్రజల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, ఈ వేదికలో అప్లికేషన్లు తీసుకోవడం కాదని, వాటికి స్పాట్లోనే పరిష్కారం చూపుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ ఓ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, కమిషనర్ సూర్యతేజలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు బాధితులు సార్ మా సమస్యను పరిష్కరించాలంటూ నారాయణకు మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన నారాయణ అన్ని అర్జీలను స్పాట్లోనే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి విచారించి పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని మంత్రి ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో అగ్రి గోల్డ్ తరహాలో సిరి గోల్డ్ ఆగ్రో ఫార్మ్స్ లిమిటెడ్ అనే కంపెనీ మీకు భూములు ఇప్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల వద్ద నుంచి నిధులు సేకరించి బోర్డు తిప్పేయడం జరిగింది. 11 సంవత్సరాల క్రితం బాధితులు, ఏజెంట్లు ఫిర్యాదు చేయగా రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి ఆ కేసును అప్పగించడం, సిఐడి ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే 11 సంవత్సరాలుగా ఆస్తులు ఎంతున్నాయో విలువ కట్టి అవి అమ్మేసి బాధితులకు డబ్బులు పంచడం కోసంగా 11 సంవత్సరాలుగా లిక్విడేటర్ని అపాయింట్ చేయమని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులు, సిరిగోల్డ్ బాధితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కూడా అది సఫలీకృతం కాలేదు. ఈరోజు సిఐడికి సంబంధం లేదు, యాజమాన్యం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆస్తుల విలువ లెక్క కట్టి అమ్మేందుకు అనుమతి ఇచ్చినట్టయితే ఆ యొక్క పొలాలను అమ్మేసి సిరిగోల్డ్ బాధితులు డబ్బులు పంచుకుంటారు, వాళ్ళకి సహాయం చేయండి. అందుకోసంగా లిక్విడేటర్ని అపాయింట్ చేయమని చెప్పి మంత్రి గారిని మేము కోరడం జరిగింది. ఆయన రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్ మంత్రితో చర్చించి సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సిరిగోల్డ్ బాధితుల తరఫున నేను బీజేపీ నేత మిడతల రమేష్ ఈ యొక్క సమస్య మీద మంత్రి దృష్టికి నేను తీసుకురావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.